వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కోర్టు తలుపులు బద్దలు కొట్టి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన ఫైళ్లు ఎత్తికెళ్లిన కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అగ్నిపునీతులయ్యారు. ఈ మేరకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం ఏప్రిల్ 15న నెల్లూరు కోర్టు ఆవరణలో దాచిన ఫైళ్లు మిస్సింగ్ కేసును సీబీఐ ఏడాది పాటు 88 మంది సాక్షులను విచారించి 403 పేజీల ఛార్జ్షీట్ను తయారు చేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దొంగతనాలు అలవాటున్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూళ్లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దీంతో మంత్రి కాకాని అభిమానుల ఆనందం ఉప్పొంగి మా మంత్రి అగ్నిపునీతుడంటూ ఇలా బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇక మంత్రి కాకానికి నమ్మిన బంటైన శేషయ్య సోమిరెడ్డిపై సేటర్లు వేస్తూ ఈ కేసులో స్వయంగా హైకోర్టులో సీబీఐ ఎంక్వైరీ కోరిన నిజాయితీ గల నాయకుడిగా నిలిచారని మంత్రి కాకానిని కొనియాడారు. ఏదైతే కోర్టులో దొంగతనం జరిగిందో దాంట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇది శుభసూచకం. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపుకి ఇదే నాంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే కొందరు స్వార్థపరులు, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం లేనిపోయినటువంటి అభాండాలని నిప్పు లాంటి నీతివంతమైన రాజకీయ నాయకుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నిప్పు లాంటి మనిషికి అవినీతి అక్రమ మరకలు అంటించాలని చూశారు. అయితే సాక్షాత్తు దేశంలోనే అత్యున్నతమైన సిబిఐ ఏదైతే ఉందో ఆ సంస్థే ఈరోజు కోర్టులో జరిగిన దొంగతనానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పడం ఈరోజు సంతోషదాయకం. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని చేయాలని అన్ని చేశారు. కానీ 400 పేజీల ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డికి దాంట్లో జరిగినటువంటి దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈరోజు దర్యాప్తు సంస్థ ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వడం